హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాల తర్వాత చాలామంది ప్రజలైతే కొత్త రేషన్ కార్డులను అయితే పొందడం జరిగింది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి ప్రజలకి, అదేవిధంగా ఈ నెల సెప్టెంబర్ మంత్ బియ్యం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక్క పని మాత్రం మీరు ఇంకా చేసుకున్నట్టయితే మీ కార్డు అయితే ఖచ్చితంగా డిలీట్ అయ్యేటటువంటి, రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పనిని చేసుకోవడం ద్వారా మీ రేషన్ కార్డు అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూగా కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పనిని చేసుకుంటారు అని చెప్పేసి మీ అందరి కోసం ఉపయోగపడేటటువంటి ఈ వీడియోని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయగానే కామెంట్స్ ఆప్షన్ దగ్గర హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అక్కడ హైప్ పాయింట్స్ కూడా ఈ వీడియోకి ఇచ్చినట్టయితే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మన ఛానల్లో ఇదే విధంగా ఆసరా పెన్షన్స్కి కానివ్వండి, రేషన్ కార్డులకి సంబంధించి కానివ్వండి, ప్రతి ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇదే విధంగా ఎప్పటికప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అయితే అసలు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదివరకే గత సంవత్సర క్రితం అయితే ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, భూమి మీద బతికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది చేయడం అయితే జరిగింది. మనందరం కూడా గతంలో చేసుకున్నాం. అసలు ఇది పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎప్పుడో చనిపోయినటువంటి వారి పేర్లు కూడా ఇంకా రేషన్ బియ్యం అయితే పొందుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ. అవి డిలీట్ అనేది అవ్వడం లేదు. అదేవిధంగా వలస ప్రాంతాలకి వెళ్ళినటువంటి వారు, వేరే దగ్గర స్థిర నివాసాలని ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి కూడా ఈ యొక్క రేషన్ బియ్యం అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. వరుసగా 6 నెలలు కనుక రేషన్ బియ్యాన్ని తీసుకున్నట్టయితే వారికి కూడా ఈ రేషన్ కార్డ్స్ అనేది రద్దవడం అయితే జరుగుతుంది. కాబట్టి అలాంటి వారన్నిటినీ గుర్తించాలి అని చెప్పేసి ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియని తీసుకురావడం అయితే జరిగింది. గతంలో బయోమెట్రిక్ వేసి ఈకేవైసీ చేసుకున్నటువంటి వారి పేర్లు మాత్రమే రేషన్ కార్డులలో ఉండడం జరిగింది. ఆ విధంగా ఈకేవైసీ చేసుకున్నటువంటి పేర్లు డిలీట్ అవ్వడం అయితే జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు పొందినటువంటి వారు, ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ద్వారా సెప్టెంబర్ మంత్ బియ్యం తీసుకున్నటువంటి వారు, మీరైతే మీ యొక్క రేషన్ డీలర్ వద్ద ఇలాంటి మిషన్ అనేది ఉంటుంది. ఈ మిషన్లో మీ యొక్క బయోమెట్రిక్, మీ కొత్త రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది బయోమెట్రిక్ వేసి మీరైతే ఈ కేవైసీ ప్రక్రియ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ఈ కేవైసీ ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ కేవైసీ అనేది ఏ టైంలోనైనా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత, అయితే అదే టైంలో మీరు ఈ కేవైసీ చేయమని చెప్పేసి డీలర్ గారిని అడిగినట్టయితే వారు ఫ్రీగా ఉంటే చేస్తారు. లేదు అంటే మీకు మరొక సమయాన్ని సూచించి ఆ సమయానికి రమ్మని చెప్పి ఈ కేవైసీ ప్రక్రియ అయితే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి. అది మీ అడ్రస్ ఉన్నటువంటి డీలర్ దగ్గరైనా చేసుకోవచ్చు. లేదు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ నివసిస్తున్నా కూడా ఆ నివసించేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి డీలర్ షాప్లో కూడా ఈ కేవైసీ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడైనా కూడా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏంటి అంటే, మీ యొక్క రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు నెంబర్, ఈ 2 తీసుకొని మీరు వెళ్తే సరిపోతుంది. ఈ కేవైసీ ప్రక్రియ అనేది చాలా ఈజీగా కేవలం ఒక 5 నిమిషాల లోపలనే ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన తరపున, మన ఛానల్ తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో చాలామందికి రీచ్ కావాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కొత్త రేషన్ కార్డు పొందినటువంటి మీ మిత్రులు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ ప్రక్రియ అయితే ముగించుకోండి. ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ కార్డుకి ఉండేటటువంటి
అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఈకేవైసీ ప్రక్రియ చేయించుకోనటువంటి వారికైతే ఖచ్చితంగా ఫ్యూచర్లో కార్డ్ అనేది ఇక్కడ డిలీట్ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.